హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోచిత్రాలు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో అయ్యప్ప పడి పూజ చేస్తున్నామని, అందుకని వెళ్తున్నాము. సో మా వీడియో అంతా చూసేయండి, స్కిప్ చేయకుండా. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ ఉందనేసి మేము నైట్ అంతా డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేసాము. సో విగ్రహాలను అయితే తీసుకొచ్చారు, దేవుడి విగ్రహాలని. ఇంకా పూలదండలు అవన్నీ కూర్చోడం అయితే మేము స్టార్ట్ చేసాము నెక్స్ట్ డే కోసం. ఇందాక హాయ్ చెప్పింది మా కోడలు. ఇంకా ఇంటికి ఇలా విగ్రహాలు రాగానే నిజంగానే దేవుడు వచ్చారన్న ఫీలింగ్ వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మేము పూజకి రెడీ అయిపోయాము. నేను మా కోడలు అయితే ఇంకా మ్యాచింగ్ వేసుకున్నాము. సో తను ఇంకా నేను ఇలా తిరుగుతా ఫోటో తీయండి వీడియో తీయండి తీశాను. నెక్స్ట్ డే అయితే ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయింది పూజ. స్వాములైతే వచ్చేసి ఇంకా వాళ్ళ కార్యక్రమాలు ఏముంటాయో వాళ్ళ పూజ దగ్గర అన్నీ చూసుకుంటున్నారు. సో చాలా వరకు అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు, అన్నీ నేను షూట్ చేయలేదు. మా కోడలు ఇలా వీళ్ళు షూట్ చేసినాయే నా ఫోన్లో షూట్ చేయించుకుని, ఎందుకంటే కుదరలేదు అక్కడిక్కడ తిరగడం. సో ఇంకా చాలా బాగా అనిపించింది అన్ని పూలదండలు వేసి ఇలా డెకరేట్ చేయగానే. పూజ చూస్తున్నారుగా, అక్కడైతే కూర్చుండిపోయాం మేము. ఇక్కడ కూర్చుంది మా బావగారు ఇంకా మా మామయ్య గారు. తనే మాల వేసుకున్నారు మా బావగారు. సో పూజ అయితే స్టార్ట్ చేసేసారు. పూజ మేము అనుకున్న టైంకి స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు అప్పటికి ఎవరు రాలేరు. తర్వాత మెల్లిగా అందరు వచ్చారు. సో మేమైతే టైంకి స్టార్ట్ చేయాలనేసి స్టార్ట్ చేసాము, ఎందుకంటే స్వాములు భిక్ష టైం కల్లా పూజ అయిపోకూడతాము కాబట్టి. అలా అక్కడ కూర్చుంది, వెనుక కూర్చుంది అయితే మా అత్తమ్మ వాళ్ళ ముగ్గురు, ఇక్కడ కూర్చుంది మా మామయ్య గారు, అలా మా బావ గారు, మా హస్బెండ్ తను. సో ఫస్ట్ టైం పూజ పెట్టిస్తున్నాం కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా బావ కన్యస్వామి అంటారు కదా, ఫస్ట్ టైం వేసుకుంటే, సో తను పెట్టించాలనుకున్నారంట. ఇంకా అలాగని చాలాసార్లు అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళాను, కానీ ఇంత దగ్గరగా అన్ని మనమే దగ్గరుండి అన్ని చేయడం అయితే నేను చూడలేదు. సో ఫస్ట్ టైం మేము ఇవన్నీ చూడడం కూడా. ఇంకా మా హస్బెండ్ అక్కడ పూలు పెడుతున్నారు. చాలా వరకు వీడియో అయితే నేను షూట్ చేయలేదు, ఇంకా వాళ్ళు డెకరేట్ చేసేటప్పుడు కానీ అవన్నీ నేను షూట్ చేయలేదు. ఇంకా బయటికి వెళ్ళి కూడా కొంచెం షూట్ చేయలేదు. అక్కడ కూడా అందరు స్వాములు కూర్చొని మంచిగా భజన చేస్తున్నారు. ఇంకా చాలా బాగా అనిపించింది. సో కొన్ని క్లిప్సే నేను తీసుకున్నాను, అవే వీడియోగా పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే మంచిగా అనిపిస్తుంది పూజ కదా అనేసి సరే ఉన్న వరకు పెట్టేద్దామని పెట్టేశాను. ఇంకా గురుస్వామి నన్ను మా అత్తమ్మనైతే లక్ష్మీ పూజ చేయమన్నారు. సో ఇక అక్కడ కూర్చొని లక్ష్మీ పూజ చేయడం నేనైతే ఫస్ట్ టైం. అంటే ఇలా ఎప్పుడు చేయలేదు. మన ఇంట్లో పూజలు చేసుకోవడం వేరు, ఇలా చేయడం వేరు కదా. ఇంకా ఫస్ట్ టైం నేనైతే ఆ పూజ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అయ్యప్ప స్వామి ముందు కూర్చొని అలా చేయడం ఫస్ట్ టైం కదా. ఇంకా నాకు చాలా బాగా ఇక అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ క్లిప్ అంతా కూడా షేకింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మా కోడలు తీసింది. థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ క్లిప్స్ అన్నీ నేను తీసుకోలేదు కదా, తను ఎలాగోలాగా తీసింది కాబట్టి తనకైతే థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ బొట్టు పెట్టించుకుంటుంది మా మావయ్య గారు. సో ఇలా అభిషేకం అయిపోయాక ఒక క్లాత్ తీసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసి ఇలా చుట్టారు అయ్యప్పకి, చూడండి ఇలా. దాని తర్వాత ఇలా అభిషేకం చేశారు కదా, ఆ ట్రేలో ఏవైతే వాటర్ అవన్నీ పడ్డాయో దాన్ని అద్ది ఇంట్లో ఉన్న అందరికీ, అబ్బాయిలందరికీ ఇలా నెత్తికి అయితే కట్టారు. ఆ అభిషేకం చేసిన క్లాత్స్ అందరికీ కట్టారు. సో మనం వేరే పూజలకి ఒకలా ఉంటుంది, అయ్యప్ప పూజ కదా, సో దీనికి వేరేలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూసాను, అలాగే చాలా మందికి కూడా తెలియదు కదా. ఇది నేను ఇక్కడ చేసింది అయితే చూపిలే కాబట్టి ఏం చేశారు దాన్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత అయ్యప్పనైతే ఇంకా మంచిగా అభిషేకం చేశాక డెకరేషన్ మొత్తం చేశారు. సో దాన్ని కూడా క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే లేడీస్ ఎవరు ఉండొద్దని లోపలికి పంపించేశారు. మరి ఏం చేశారు అనేది మీరే చూడండి, ఎందుకంటే నేను వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి తీయమని చెప్పాను. ఇంకా మా చిన్నోడైతే ఇంకా కత్తి పట్టుకొని పూలదండ వేసుకొని అలా ఆడుకుంటున్నాడు. సో వాడిని చూసి ఇంకా అందరూ నవ్వుతున్నారు. ఇక
ఇంకా పడి పూజ స్టార్ట్ చేయడానికి నైవేద్యం అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ పాట పాడుతుంది మా అన్న. మేము వంటలైతే పైన చేయించాము. అందుకని నైవేద్యం అవన్నీ పైనే ఉన్నాయని తీసుకురావడానికి వెళ్ళారు. సో అప్పుడు కూడా మమ్మల్ని చూడనియ్యలేదు. అవి బట్ట అనేది మనకి ఎవరికి కనిపించకుండా అడ్డం పెట్టేశారు. సో ఇప్పుడు తీసుకొస్తారు చూడండి, చాలా బాగా అనిపించింది. సో నేను ఇందాక చెప్పాను కదా, అభిషేకం అయిపోయాక మొత్తం దేవుడిని అయితే ఇలా కూర్చోబెట్టి ఇదంతా డెకరేట్ చేశారు. ఇక నైవేద్యం అయితే కింద సమర్పిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా పాట పాడేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తారు కదా ఇలా. సో మా చిన్నోడిని మా బావగారు అయితే అలా దండ వేసి డ్యాన్స్ చేయించడానికి తీసుకుంటున్నారు. సో ఇక్కడ మాల వేసుకున్న అమ్మాయి అయితే చాలా బాగా ఆడుతుంది పాటలకి. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది తను చేస్తుంటే. చూసారుగా ఎంత యాక్టివ్గా ఉంది అసలు. ఇక్కడ అలసట రాకుండా అంతసేపటి నుంచి పూజ చేస్తున్నా కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ. ఇంక ఇక్కడ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే స్వామి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అలాగే అక్కడ అయిపోయాక మళ్ళీ గురుస్వామి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా అసలైన పడి పూజ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బాగా అనిపించింది. సో ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. ఇంకా పడి వెలిగించడానికైతే రెడీగా ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, నిజంగా చెప్తున్నా. దేవుడే నిజంగా వచ్చాడేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. కళ్ళల్లో అయితే వాటర్ తిరిగాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే అనిపించిందంటే. అసలు శ్రద్ధగా దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుందా పూజ అనేది, దేవుడు అనేది ఇలా ఉంటుందా అనే ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోయాము. గురుస్వామి ముట్టిస్తుంటే అలా మా వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు చేతులు. చాలా బాగా అనిపించింది వెలిగిస్తుంటే. ఒక్కొక్క మెట్టుకు ఇలా పాట పాడుతున్నారు, 1వ మెట్టు 2వ మెట్టు అని. సో అందరూ అయితే మంచిగా ఇంట్రెస్టింగ్గా దేవుడి వైపు చూస్తూ బాగా. ఇక పడి స్టార్ట్ చేయకముందే లైట్స్ అన్నీ ఆఫ్ చేయించారు. అన్నీ వెలిగించాక మంట అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇల్లంతా నల్లగా అయిపోయింది, బ్లాక్గా స్మోక్తోని, మొత్తం పొగతోని. చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి, కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. అలాగే అదేంటో దేవుడు నిజంగానే వచ్చేసాడు ఇంట్లో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంతటితో అయిపోయింది. ఇంకా పైనకి వెళ్ళి వాళ్ళు స్వాములందరూ కూడా భిక్ష చేసుకున్నారు. మధ్యాహ్నం 2 కల్లా అయిపోయింది. సో మీకు కూడా అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్లో మేము కొన్ని పిక్స్ దిగినాయి అన్నీ కూడా యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి.